కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు కీర్తి రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ రానున్న రోజులలో బీజేపీ కిసాన్ మోర్చాను క్షేత్రస్థాయిలో బలపరచాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి నాయకులకు కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామాన అధ్యక్షుల్ని రానున్న 30 రోజులలో నియమించాలని, దాని ద్వారా కిసాన్ మోర్చాని బలపరిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా కిసాన్ మోర్చా అభ్యర్థులు ఎన్నికల రణరంగంలో నిలబడి విజేతలై ప్రజా నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నామని సందేశం ఇచ్చారు. అలాగే ధాన్యంలో తేమ శాతం 20% ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమని, కానీ దళారులు రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని, ఆ దళారుల అరాచకాలను అతి త్వరలో నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమకిషోర్, కట్నేని కృష్ణప్రసాద్, పెన్మెత్స రామచంద్రరాజు, పాకలపాటి రవిరాజు, రాయంకుల చక్రధరరావు, ఉండవల్లి వెంకట్రావు, మేకల కృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. సందర్భంలో దానిలో భాగంగా ఇప్పటికే ఏదైతే భారతదేశం మీద పాకిస్తాన్ నుంచి ముష్కర్లు వచ్చి అవంశం తెలియనటువంటి యాత్రికుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ధీటైనటువంటి జవాబునిచ్చి 11 ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరుడికి కానీ భారతదేశానికి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ముష్కర దాడి కానీ తలెత్తేటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో రాకుండా ఉండటానికి కట్టుదిట్టమైనటువంటి చర్యల్ని భారత ప్రభుత్వం చేపట్టింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయం, ఆ రోజున ఉన్నటువంటి మాతృమూర్తులు వారి యొక్క భర్తల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ముష్కర్లు వారు మరలా ఒక ఛాలెంజ్ విసిరి మీరందరూ పోయి మోడీ గారికి చెప్పుకోండి అంటే, అదే మోడీ గారు ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో 2 మాతృమూర్తుల యొక్క ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున భారతదేశం ధీటైనటువంటి జవాబునివ్వటం, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దానికి మూలాల్లో ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం. ఈవేళ దౌత్యనీతితోటి ప్రధానమంత్రి గారు మనకు ఉన్నటువంటి ఎంపీలు మంత్రులతోటి విదేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా మన యొక్క దౌత్యనీతి ఏదైతే ఉందో, మనం పాకిస్తాన్లో ముష్కర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని మట్టుబెట్టాము. ముష్కర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏదైతే పేల్చి వచ్చినటువంటి పరిస్థితి, అక్కడ పాకిస్తాన్ పౌరుడికి ఎవరికి కూడా ఇబ్బంది ఈవేళ దేశానికి యావత్తు తెలియజెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మన జిల్లాలో ఈవేళ రాష్ట్ర సంఘటనా మంత్రివర్యులు ఈవేళ మధుకర్జీ గారు కైకలూరు ప్రాంతానికి వస్తూ ఉన్నారు. వారు 3 గంటల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కామినేని గారు, అదేవిధంగా నేను, తర్వాత మధుకర్జీ గారు ఈ అహల్యాబాయి గారి చరిత్ర తీసుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా అవగాహన అక్కడ ఒక వేమెంతోటి సమావేశం పెట్టడం జరిగింది. మిత్రులారా,